ఒక ఊరిలో రైతులు కష్టపడి పండిస్తున్న గుమ్మడికాయలను దొంగిలించుకెళ్లేవాడు. ఆ రోజులలో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కాదు. అవి పండించుటానికి రైతులు చాలా కష్టపడేవారు. గుమ్మడికాయల దొంగ ఊర్లోనే ఎవరో అయ్యుంటారని రైతుల అనుమానం. దొంగ ఎవరో కనిపెట్టడం రైతులకు తెలియక ఊరి పెద్ద దగ్గరకు వెళతారు. ఊరి పెద్ద చాలా తెలివైనవాడు. రైతుల మొరవిని, ఓ సంతేనా, గుమ్మడికాయ దొంగని కనిపెట్టడం చాలా సులువు. ఆ దొంగకి ఏ భుజం మీదైతే గుమ్మడికాయను మోసుకుని వెళ్లడం అలవాటు ఉందో ఆ భుజం మీద గుమ్మడికాయంత సొట్ట ఉంటుంది. ఆ మాటలు విన్న వెంటనే రైతులలో ఒకడు అతని భుజం తడుముకుని సొట్ట ఉందో లేదో అని పరిశీలిస్తూ ఉంటాడు. ఇది గమనించిన ఊరు పెద్ద ఇతనే దొంగ అని చెప్తాడు. మనమేమైనా నేరం చేసినప్పుడు తప్పు చేశాం అనే భావన మన మనసులో ఉంటుంది. అందుకే ఎవరు ఏమన్నా మనల్ని అంటున్నారని అపోహపడతారు అని వివరించాడు.